Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అండ్ ఇంకొకటి రీల్స్ అన్నాం కాబట్టి ఐ యూస్ టు సీ రీసెంట్గా ఒక రీల్ చూశాను 32 years వస్తే అమ్మాయిని దిస్ వన్ రీల్ ఇట్స్ గోయింగ్ చెప్తాను క్లియర్గా చెప్తా 32 years వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళ నాన్న వద్దు ఆమెను పెళ్లి చేసుకోకు అని అంటే దెన్ వన్ లేడీ ఆన్సర్స్ దట్ మీ నాన్నకి చెప్పి వెళ్ళి 32 ఏళ్ళు వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకోలేదంటే తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అని పిల్లల్ని రేస్ చేయగలదని ఇండిపెండెంట్గా షీఈస్ క్యాపబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అని షీఈస్ అ బాస్ లేడీ అని చెప్పేసి యూ హ్యావ్ వాచ్ దట్ చాలా బాగా అనిపించింది. అండ్ రైట్ నో కమింగ్ టు సినారియోస్ ఆఫ్ మ్యారేజెస్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ లేట్ మ్యారేజ్ అండ్ చాలా మంది పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడట్లేదు. Living relationship. కొంతమంది అది కూడా చేయడానికి యునో దిస్ రిలేషన్షిప్స్ ఎన్ని తెలుసు మీకు, లివ్ ఇన్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఇవన్నీ చాలా ఉన్నాయి, నాకు కూడా తెలియదు. మనం దానికి అదే చెప్పాను కదా, రీల్స్ అంటే మన క్యాట్ అండ్ డాగ్ అంతే. సో వాట్ యూ మీ ఒపీనియన్ ఏంటి అబౌట్ దిస్? వాట్ ఈస్ యువర్ థాట్ అబౌట్ దిస్ లేట్ మ్యారేజెస్ కావచ్చు, హౌ పీపుల్ ఆర్ టర్నింగ్ అన్న దాని గురించి? ఎందుకమ్మా ఇవి నన్ను సంబంధం లేని అన్ని అడుగుతుందని చెప్పి సుచిత్ర గారి ఫీలింగ్ రైట్ నో కదా? ఓకే, దట్ ఎవరి దగ్గర వచ్చి అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? నేనే వచ్చి అరే ఎందుకురా పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాను చెప్పిన అమ్మాయి. ఓకే ఓకే, చాలా మంది అదే నాకు పెళ్లి వచ్చి పాపం రన్ను అంటాను. ఐ హ్యావ్ లవ్లీ మ్యారీడ్ లైఫ్, సో ఐఎమ్ హ్యాపీ విత్, బట్ స్టిల్ యూనో ఎందుకు చెప్తానంటే దే విల్ బి హ్యాపీలీ లివింగ్, ఎంజాయింగ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత రివర్స్ అయిపోతుంది ఆబ్వియస్లీ. అప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఐ యూస్ టు టెల్ లైక్ ఎందుకు పెళ్లి ఇది వెదర్ ఇస్ అ గర్ల్ ఆర్ బాయ్ ఇద్దరు కదా చెప్పి పెళ్లి చేసుకుని ఏం చేస్తారా పిల్లలకి అంటారు, అంతే తప్ప ఏమి ఉండదు అంటారు. ఐ టెల్ సో లేట్ మ్యారేజ్ ఇస్ నథింగ్, ఇట్స్ జస్ట్ లైక్ మేబీ లైక్ దే గ్రోన్ అప్, మెచ్యూరిటీ ఉండొచ్చు, ఫినాన్షియలీ స్టేబుల్గా ఉండొచ్చు. లేట్ మ్యారేజ్ కూడా తప్పు లేదు, మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ లేట్ మ్యారేజ్లో. మనం ఏమో 20-25లో పెళ్లి చేసుకొని ప్రతిరోజు గోట్లాడటం, ప్రతిరోజు కొట్టుకోవడం, అందరూ అదే చేసుకుంటున్నారు, అప్పుడు నుంచి అలాగే ఉన్నారు. ఇప్పుడేమో నేనేమో కొత్తగా చెప్పలేదు. సో లైఫ్ స్టైల్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు కొంచెం మన వాళ్ళందరూ కొంచెం మెచ్యూర్గా థింక్ చేస్తారు. సో లేట్ మ్యారేజ్ చాలా మంది ఉన్నారు మన ఇంట్లో కూడా, దే ఆర్ హ్యాపీ. సో దే నో ఈచ్ అదర్. ఫ్రెండ్ అయినా కూడా దే విల్ టెల్ మన ఏజ్, ఐ మీన్ మా ఏజ్ లో, మీ కాదు, అమ్మాయితో మాట్లాడకూడదు వైఫ్, అబ్బాయిలతో మాట్లాడకూడదు హస్బెండ్. ఇప్పుడు అలా కాదు కదా, దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. అవును. సో దట్ ఈస్ గుడ్. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్, బికాజ్ మై నిబ్లింగ్స్ అలాగే ఉన్నారు ఇప్పుడు. దే లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి they will have get together and all. So that is good actually. Late marriage is good. Late marriage is good. ఆవిడ ఒపీనియన్ ప్రకారం, రైట్? నా ఒపీనియన్ ప్రకారం, because it's good. ప్రతిదీ ఆవిడ ఒపీనియన్ ప్రకారం మాత్రమే చెప్తున్నారనమాట. నా yes, it's from my side. I don't know about others. సో ఇప్పుడు శాంతి గారు వాళ్ళ పిల్లలు కూడా దే వాంట్ టు కమ్ ఇన్ టు యాక్టింగ్, ఒక ప్రాజెక్ట్ సైన్ చేశారు నాకు తెలిసినంత వరకు. హౌ ఇట్స్ గోయింగ్ అండి, దాని గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? లేదా Megams is shooting somewhere, but I don't know which production and all. He started his shoot long back. I think in 2021 he did Rajdoot something. 20 తెలీదు. ఆ తర్వాత చాలా మూవీస్ చేశారు which is about to release అన్నమాట. కొంచెం ప్రాబ్లం ఉంటుంది రిలీజ్ డేట్ లో కూడా. సో రీసెంట్ గా ఇంకొకటి మూవీ కూడా చేస్తున్నాడు, పెద్దగా ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. He wanted to be a big director. సో ఈస్ డూయింగ్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తూనే ఉంటున్నాడు. ఆయన డైరెక్షన్ లో మిమ్మల్ని చూస్తామని 100% తీసుకోడు. ఎందుకు? ఐ నో అబౌట్ పెరిగినాం కదా, పెంచారు. టార్చర్, చిత్తి అంటే పిన్ని, చిత్తి టార్చర్ అంటారు. అయ్యో అయ్యో పాపం, అసలు నేను ఇంకేదో ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నారు కదా తీసుకుంటారేమో అనుకుంటే 100% తీసుకోరా అంటున్నారు ఈవిడ. దే నో మీ వెరీ వెల్. No, obviously he has to become a very big director. అది ఒక మాకు కూడా ఇట్స్ లైక్ కోరిక అన్నమాట. ఇట్స్ అవర్ డ్రీమ్ ఆల్సో దట్ హి హస్ సో మచ్ ఆఫ్ డ్రీమ్. పిల్లల డ్రీమ్ ఇస్ డిఫరెంట్. మన ఏజ్ ఉన్నప్పుడు మన డ్రీమ్ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న వాళ్ళంటే సీరియస్లీ దే ఆర్ వెరీ గుడ్ పేరెంట్స్, లైక్ మీ, దే అప్రిషియేట్. సో Shashank wants to become a very big director, and 100% he'll become a director. Super.
మీ పాప ఏం అవ్వాలనుకుంటుంది అని మెన్షన్ చేశారు. మా పాప What's her name? What's her షీస్ చైత్ర సాయి లక్షయ, వి కాల్ హర్ లక్షయ. నిన్న చూసారు అనుకుంటాం. నేను చూసాను బట్ ఐ డోంట్ రిమెంబర్. అంటే నేను మీ మీద మీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కానీ అదే మీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై మేము చూడలేకపోయాం అనమాట. ఐ హావ్ వాచ్ లైక్ ఇలా ఒక లుక్ అలా వేసాను కానీ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ ఫేస్ అంతా గుర్తులేదు, మీరు గుర్తున్నంత. Okay. She is 15 years old and she want to become a singer. ఓకే. So she is learning Carnatic music. ఓ And కొన్ని రోజు తర్వాత ఏఆర్ రహమాన్ సార్ మ్యూజిక్ క్లాస్ చెన్నైలో ఉందన్నమాట. ఓకే. సో అక్కడ జాయిన్ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ షీ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. ఓ సో షీ గాట్ ఓకే ఫ్రమ్ అమ్మ అండ్ అప్ప, మీ అండ్ మై హస్బెండ్. ఓకే. Okay for that. Whatever she wants to become, she know her future because she has a lovely features and she looks so pretty. ఓకే. So we don't stop. See, ఇప్పుడు మనం స్టాప్ చేసాం అనుకోండి వాళ్ళకి నెగటివ్ థాట్స్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. So she loves to painting and all. So we said okay for everything. సో తన ఇష్టమే మీ ఇష్టం అంతే అంతే. వాళ్ళ లైఫ్ అండి. బికాస్ అంతే, మనం obviously. ఉంటాము రేపు ఉండము, మాకు దానికి సంబంధం. షీ హ్యాస్ టు సీ హౌ షీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ హర్ ఫ్యూచర్. ఓకే. సో షీ నో హర్ ఫ్యూచర్. సో దానికి వద్దు అని చెప్పడం ఎందుకు? బికాస్ ఒకటి తెలిసింది చేస్తే అది మంచిగా చేస్తారు పిల్లలు. సో మేము ఓకే చెప్పేసాము. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ or she want to become a singer, we are okay for that. ఓకే. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.